అండి అందరికీ. ఈరోజు మనం పొనగంటి ఆకుకూర వేపుడు ఎలా చేయాలో చూద్దాం. ఈ పొనగంటి ఆకు కంటి చూపుకి చాలా మంచిది. చిన్నపిల్లలకి పెద్దలు అందరూ తినవలసిన ఆకుకూర. ఈ పొనగంటి ఆకులో ఏ విటమిన్ మరియు కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఎముకలకు చాలా మంచిది, చౌకగా దొరుకుతుంది, అలానే ఆరోగ్యానికి చాలా మంచిది. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టీ స్పూన్లు శనగిత్తనాలు, వేయించిన శనగిత్తనాలు, అలాగే 2 టీ స్పూన్ల పప్పులు, 10 వెల్లుల్లి రెబ్బలు లేదా తెల్లగడ్డలు, 3 టీ స్పూన్ల కారం పొడి వేసుకొని బాగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ పొనగంటి ఆకు వలుచుకునేటప్పుడు కాడలు కాకుండా ఆకులు మాత్రమే వలిచి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత ఇందులో ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, 2 ఎండుమిర్చి, తెల్లగడ్డలు 4 రెమ్మలు, శనగిత్తనాలు వేసి వేయించుకోవాలి. ఇవి 2 నిమిషాలు వేయించిన తర్వాత మనము కడిగి ఉంచుకున్న పొనగంటి ఆకును ఇందులో వేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్న ఆకుకూరలో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఉప్పు కొద్దిగా వేసాను. ఈ ఆకుకూరల ఫ్రైలలో ఉప్పు కొంచెం తక్కువ వేసుకోండి. ఈ పొనగంటి ఆకు బాగా ఆయిల్లో ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనము మిక్సీ పట్టిన పొడిని వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో ఆరోగ్యకరమైన పొనగంటి ఆకు వేపుడు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ and like and share. Thank you.